మనకు చక్కని సామెత ఉంది. ఏమిటంటే మహావృక్షం లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం అని చెప్పడం. నిజంగానే పండితులు లేని చోట ఉన్నవాళ్లలో పామరుడు పండితుడి కింద వ్యవహారం అవుతూ ఉంటుంది. దాన్ని సిరిదివ్యుల కావ్యంలో డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు ఒక చక్కని పద్యంలో చెప్పాడు. ప్రతిభావంతులు కల్గు చోట, ప్రతిభావంతులు కల్గు చోట కుమతుల్ రాణింపగాలేరు. ప్రతిభావంతులు కల్గు చోట కుమతుల్ రాణింపగాలేరు. అప్రతిభుల్ నేర్పరిలేని చోట వెలుగున్ ప్రాగల్భ్యమున్ పూని. ప్రతిభ ఉన్న చోట బుద్ధి లేని వాళ్ళు పనికిరారు. ప్రతిభ లేని చోట వెలుగున్ అప్రతిభుల్ నేర్పరిలోని చోట వెలుగున్ అప్రతిభుల్ నేర్పరిలేని చోట వెలుగున్ ప్రాగల్భ్యమున్ బూని. ప్రతిభ లేని వాళ్ళు అటువంటి ప్రతిభావంతులు లేని చోట వెలుగుతూ ఉంటారు. ఉద్ధతితోడంచరించు తీండ్రగల వాద ప్రౌఢిమంజూచి. ఎక్కడ లేని వాద ప్రౌఢమని తీసుకొచ్చి వాళ్ళు ఎంతో గర్వంతో చెలరేగిపోతూ ఉంటారు. ఈ గతి రాత్రుల్ చెలరేగు చీకటి మతిన్ కాట్లాడు జీవాళితో. ఈ విధంగానే వెలుగులు నింపేటువంటి భాస్కరుడు కనుమరుగైనప్పుడు రాత్రివేళ చీకట్లు, ఆ చీకటిలో తారాడేటువంటి ఆ జీవుల పట్ల తగువ పడుతూ ఆ రాత్రి అంతా కూడా పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది. రాత్రి వర్ణన చేస్తూ కవిగారి పద్యం చెప్పాడు. ప్రతిభావంతులు గల్గు చోట కుమతుల్ రాణింపగాలేరు. అప్రతిభుల్ నేర్పరిలేని చోట వెలుగున్ ప్రాగల్భ్యమున్ పూని. ఉద్ధతితోడంచర్యించు తీండ్రగల వాద ప్రౌఢిమంజూపి. ఈ గతి రాత్రుల్ చెలరేగు చీకటి మతిన్ కట్లాడు జీవాళితో. ఆ రాత్రిని అప్రతిభుడు కింద పోల్చి, ప్రతిభావంతుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వంటి ప్రతిభావంతులు ఉన్న చోట అప్రతిభులు మెలగలేరు. ప్రతిభ లేనటువంటి వాళ్ళు రాత్రులాగా చీకట్లో చెలరేగిపోతూ ఉంటారు అని చక్కని పోలిక తీసుకొచ్చి రాత్రికి ప్రతిభ లేని వాడికి, సూర్యుడికి ప్రతిభావంతుడికి పోల్చి మంచి పద్యం చెప్పాడు. మీకు నచ్చితే లైక్ చేయండి.